హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు వీడియో కాన్సెప్ట్ ఏంటంటే మనకి విండోస్లో ఇచ్చిన ఫాంట్స్ కన్నా మనకి కావాల్సిన ఫాంట్స్ ఎక్స్ట్రాగా బయట నుండి డౌన్లోడ్ చేసుకొని ఎలా ఇన్స్టాల్ చేసుకోవాలనేదే ఈ వీడియో కాన్సెప్ట్. మనం చాలా సింపుల్గా ఎక్స్ప్లెయిన్ చేసుకుందాం. ఇలాగా ఫాంట్స్ ఇన్స్టాల్ చేసుకోవడానికి మనం 3 మెథడ్స్ ద్వారా చేసుకోవచ్చు. సో ఫ్రెండ్స్, ఈ వీడియోని స్కిప్ చేయకుండా చివరి దాకా చూడండి. వెల్కమ్ టు సురేష్ టెక్బస్ యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, ఇక్కడ మనకి స్క్రీన్ మీద టెక్స్ట్ కనపడుతుంది కదా. ఈ టెక్స్ట్ అనేది మనకి ఏ ఫాంట్ లో ఉందంటే టైమ్స్ న్యూ రోమన్ లో ఉంది. టైమ్స్ న్యూ రోమన్ అనే ఫాంట్ ఏంటంటే మనకి బేసిక్ గా విండోస్ లో మనకి ఫాంట్ వస్తూ ఉంటుంది. సో ఇప్పుడు నేను ఈ ఫాంట్ స్టైల్ మార్చుకోవాలనుకుంటున్నాను. సో సింపుల్ గా మనకు కావాల్సిన టెక్స్ట్ వరకు సెలెక్ట్ చేసుకొని మనకు కావాల్సిన ఫాంట్ అనేది ఇక్కడ మనం సెలెక్ట్ చేసుకుంటాం. సో సింపుల్ గా నేను ఒక ఫాంట్ స్టైల్ అనేది సెలెక్ట్ చేసుకున్నాను. సో ఇప్పుడు ఏంటంటే నా టెక్స్ట్ యొక్క స్టైల్ మారింది. ఇప్పుడు నాకు ఒక డౌట్ వచ్చింది, ఏంటంటే నాకు ఇందులో కాకుండా ఇంకా ఎక్స్ట్రాగా కొత్త ఫాంట్ స్టైల్ కావాలనుకున్నాను. సో ఆ కొత్త ఫాంట్ స్టైల్ మన విండోస్ లో లేదు కదా. సో దాన్ని నేను డౌన్లోడ్ చేసుకోవాలి. సో సింపుల్ గా గూగుల్ క్రోమ్ ఓపెన్ చేశాను. ఫ్రెండ్స్, ఇక్కడ మనకి గూగుల్ వాళ్ళకి సంబంధించిన ఫాంట్స్ పేజ్ ఉంటుంది. సో సింపుల్ గా ఫాంట్స్ లోకి వెళ్ళాలంటే మనం పైన కనపడే అడ్రస్ బార్ లో fonts.google.com అని టైప్ చేసి ఎంటర్ చేయాలి. ఇదంతా ఎందుకు అనుకుంటే మీకు కింద డిస్క్రిప్షన్ లో లింక్ ఇస్తాను. డైరెక్ట్ గా లింక్ మీద క్లిక్ చేసిన ఈ పేజ్ ఓపెన్ అయిపోయింది. సో ఫ్రెండ్స్, ఇక్కడ మనకి చాలా ఫాంట్స్ కనపడుతున్నాయి. సో ఇంతకు ముందు టైప్ చేసిన ఈ టెక్స్ట్ కి నేను ఈ ఫాంట్ అప్లై చేయాలనుకుంటున్నాను. ఈ ఫాంట్ అనేది నా విండోస్ లో లేదు. సో సింపుల్ గా నేను ఏం చేస్తానంటే ఈ ఫాంట్ ని నేను ఇన్స్టాల్ చేసి డౌన్లోడ్ చేసుకుంటాను. సింపుల్ గా నాకు నచ్చిన ఈ ఫాంట్ స్టైల్ మీద క్లిక్ చేస్తాను. ఇలా క్లిక్ చేసిన తర్వాత పేజ్ ఇలాగా కొత్త పేజ్ వస్తుంది. సో ఇక్కడ ఏంటంటే మనకి ఇలాగా ప్రివ్యూస్ కనపడతా ఉంటది. సో ఇక్కడ పైన కార్నర్ లో డౌన్లోడ్ ఫ్యామిలీ అని ఉంటుంది. సింపుల్ గా డౌన్లోడ్ ఫ్యామిలీ మీద క్లిక్ చేస్తాం. ఇలా క్లిక్ చేసిన తర్వాత మనకు ఒక జిప్ ఫార్మాట్ లో డౌన్లోడ్ అయింది. సో ఫ్రెండ్స్, ఇదిగోండి నాకు డౌన్లోడ్ అయిన జిప్ ఫైల్ నేను డెస్క్టాప్ మీద పెట్టుకున్నాను, మన అందరికి కొంచెం సింపుల్ గా ఉండడానికి. సో ఇక్కడ నేను సింపుల్ గా ఎక్స్ట్రాక్ట్ చేస్తాను. ఫ్రెండ్స్, సింపుల్ గా ఎక్స్ట్రాక్ట్ టు మైన్ ఎర్వ్ అని క్లిక్ చేస్తాను. ఇలా క్లిక్ చేసిన తర్వాత మనకు ఒక ఫోల్డర్ ఉంది. సో ఈ ఫోల్డర్ ను ఓపెన్ చేసుకుందాం. సో ఫ్రెండ్స్, ఇప్పుడు మనకి కావాల్సిన ఫాంట్ ఫైల్ అనేది ఇక్కడ ఉంది. సో ఫ్రెండ్స్, ఇప్పుడు మనం దీన్ని ఇన్స్టాల్ చేసుకోవాలంటే ఫస్ట్ మెథడ్ ఫాలో అవుదాం. సో ఫ్రెండ్స్, ఈ ఫాంట్స్ ని మనం ఫస్ట్ లో చెప్పుకున్నట్టుగా 3 మెథడ్స్ ద్వారా ఇన్స్టాల్ చేసుకోవచ్చు. అందులో ఫస్ట్ మెథడ్ మనం ఏంటంటే డైరెక్ట్ గా ఇన్స్టాల్ చేసుకోవచ్చు. డైరెక్ట్ ఇన్స్టాల్. రైట్ క్లిక్ ఇవ్వండి. రైట్ క్లిక్ ఇచ్చిన తర్వాత ఇక్కడ ఇన్స్టాల్ మీద క్లిక్ చేస్తే ఈ ఫాంట్ అనేది మనకు ఆటోమేటిక్ గా ఇన్స్టాల్ అయిపోతుంది. సో ఫ్రెండ్స్, ఆటోమేటిక్ గా నా ఫాంట్ అనేది ఇన్స్టాల్ అయిపోయింది. సో సింపుల్ గా నేను ఏం చేస్తానంటే ఇక్కడ నేను సెలెక్ట్ చేసుకొని ఫ్రెండ్స్ ఇక్కడ నేను డౌన్లోడ్ చేసి ఇన్స్టాల్ చేసిన ఫాంట్ టైప్ చేసుకుంటాను. సో ఇలా టైప్ చేయగానే నాకు ఇక్కడ కింద కార్నర్ లో కనపడింది. ఫ్రెండ్స్, సింపుల్ గా నేను దాని మీద డ్రాగ్ చేయగానే ఆటోమేటిక్ గా ఇక్కడ నా ఫాంట్ స్టైల్ అనేది చేంజ్ అవుతుంది. సింపుల్ గా నేను దాని మీద క్లిక్ చేశాను. సో చూసారా ఫ్రెండ్స్, మనం ఎక్స్టర్నల్ ఫాంట్ ని మనం డౌన్లోడ్ చేసుకొని ఇన్స్టాల్ చేసుకున్నాం. ఇది ఒక ఫస్ట్ మెథడ్. సో ఫ్రెండ్స్, ఇప్పుడు ఈ ఫాంట్ ఉంది కదా, సేమ్ ఇదే ఫాంట్ కి మళ్ళీ నేను ఎక్స్ట్రాగా నెట్ లో డౌన్లోడ్ చేసుకొని మళ్ళీ కొత్తగా ఫాంట్ ఇన్స్టాల్ చేసుకుంటాను. అయితే ఇది మెథడ్ 2 ద్వారా ఇన్స్టాల్ చేసుకుంటాను. మెథడ్ 2 ఏంటంటే సెట్టింగ్స్ ద్వారా. సో సింపుల్ గా నేను గూగుల్ ఓపెన్ చేస్తాను. సో ఫ్రెండ్స్, ఇక్కడ నాకు కావాల్సిన ఫాంట్ నేను సెలెక్ట్ చేసుకుంటాను. సో ఈ ఫాంట్ అనేది నేను సెలెక్ట్ చేసుకుంటున్నాను. సో సింపుల్ గా దాని మీద క్లిక్ చేస్తాను. ఇక్కడ డౌన్లోడ్ ఫ్యామిలీ అని ఉంది, దాని మీద క్లిక్ చేస్తాను. ఆ ఫాంట్ అనేది జిప్ ఫైల్ లో మనకి డౌన్లోడ్ అయిపోతుంది. ఫ్రెండ్స్, ఇంతకు ముందు చూపించినట్లుగానే ఇక్కడ మనం ఎక్స్ట్రాక్ట్ చేసుకుందాం. ఇలా ఎక్స్ట్రాక్ట్ చేసుకున్న తర్వాత మనకి ఫోల్డర్ వస్తుంది. సో సింపుల్ గా దాని మీద క్లిక్ చేసి ఓపెన్ చేస్తాను. ఇక్కడ కనపడుతుంది కదా ఫాంట్ ఫైల్. సో ఇప్పుడు మనం సెకండ్ మెథడ్ ద్వారా సో సింపుల్ గా మనం ఫాంట్ సెట్టింగ్స్ అని టైప్ చేద్దాం. సో ఆటోమేటిక్ వచ్చేసింది. ఫ్రెండ్స్, ఇక్కడ ఓపెన్ చేద్దాం. ఓపెన్ మీద క్లిక్ చేద్దాం. ఓపెన్ మీద క్లిక్ చేసినప్పుడు ఇక్కడ మనకి ఏంటంటే యాడ్ ఫాంట్ అని కనబడుతుంది. దాని కింద డ్రాగ్ అండ్ డ్రాప్ టు ఇన్స్టాల్ అని ఉంటుంది. మన విండోస్ లో ఉన్న ఫాంట్స్ ఇవన్నీ. సో ఇప్పుడు మన విండోస్ లో ఉన్న ఫాంట్స్ కి మనం ఎక్స్ట్రాగా ఫాంట్స్ యాడ్ చేస్తున్నాం. సో సింపుల్ గా మనం ఇక్కడ డ్రాగ్ అండ్ డ్రాప్ చేయాలి మనం ఇప్పుడు డౌన్లోడ్ చేసిన ఫాంట్ స్టైల్ని. సో సింపుల్గా నేను ఇందులోకి డ్రాగ్ అండ్ డ్రాప్ చేస్తాను. సో డ్రాగ్ అండ్ డ్రాప్ చేసిన తర్వాత మనకి ఇక్కడ ఫాంట్ కనపడుతుంది. ఫ్రెండ్స్, ఇప్పుడు సింపుల్గా మళ్ళీ నేను వర్డ్ ఓపెన్ చేసుకుంటాను. ఓపెన్ చేసుకొని ఇప్పుడు మళ్ళీ నేను ఈ ఫాంట్ని సెకండ్ మెథడ్ ద్వారా ఇన్స్టాల్ చేసిన ఫాంట్తో కవర్ చేస్తాను. సో సింపుల్గా నేను ఆ ఫాంట్ నేమ్ పెట్టి ఇక్కడ టైప్ చేస్తాను. మనకి ఆ ఫాంట్ అనేది నేమ్ వచ్చేసింది. ఇదిగోండి ఇక్కడ కనపడుతుంది. సో చూసారుగా ఫ్రెండ్స్, మనం ఇంటర్నెట్లో నుండి డౌన్లోడ్ చేసిన ఫాంట్ సెకండ్ మెథడ్ ద్వారా ఇన్స్టాల్ చేసాం. సో ఫ్రెండ్స్, ఇప్పుడు మనం థర్డ్ మెథడ్ ద్వారా ఇన్స్టాల్ చేద్దాం. సో మళ్ళీ నేను గూగుల్ ఓపెన్ చేశాను. సో ఇక్కడ నేను చూస్తే నాకు ఈ ఫాంట్ నచ్చింది. సింపుల్గా దాని మీద క్లిక్ చేస్తాను. క్లిక్ చేసిన తర్వాత డౌన్లోడ్ ఫ్యామిలీ అని కనపడుతుంది.
సో దాని మీద సింపుల్గా క్లిక్ చేస్తాను. ఇలా క్లిక్ చేసిన తర్వాత మనకి ఇక్కడ జిప్ ఫైల్లో డౌన్లోడ్ అయిపోతుంది. సో ఫ్రెండ్స్ రైట్ క్లిక్ ఇచ్చి ఇక్కడ ఎక్స్ట్రాక్ట్ చేసుకుంటున్నాను. సో ఇలా ఎక్స్ట్రాక్ట్ చేసుకున్న తర్వాత నాకు ఇక్కడ నాకు ఫైల్ వచ్చింది. సింపుల్గా దాని మీద క్లిక్ చేసి ఓపెన్ చేస్తాను. ఓపెన్ చేసిన తర్వాత చూడండి ఇక్కడ ఫాంట్స్ కనపడుతున్నాయి కదా. సో ఈ ఫాంట్స్ మనం థర్డ్ మెథడ్ ద్వారా మనం మన విండోస్లోకి ఇన్స్టాల్ చేద్దాం. సో థర్డ్ మెథడ్ ఏంటంటే కంట్రోల్ ప్యానల్. సింపుల్గా మనం కంట్రోల్ ప్యానల్ అని టైప్ చేద్దాం. కింద కనపడే సెర్చ్ బార్లో ఇలా టైప్ చేసిన తర్వాత మనకి ఇక్కడ కనపడుతుంది. సింపుల్గా ఓపెన్ చేద్దాం. ఓపెన్ చేసుకున్న తర్వాత మనకి అపీరెన్స్ పర్సనలైజేషన్ అని కనపడుతుంది. దాని మీద క్లిక్ చేద్దాం. క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ మనకి ఫాంట్స్ అని ఉంటుంది. ఫాంట్స్ మీద క్లిక్ చేద్దాం. ఇలా క్లిక్ చేసిన తర్వాత మనకి మన విండోస్లో ఉన్న ఫాంట్స్ అన్నీ కనపడుతూ ఉంటాయి. సో ఫ్రెండ్స్ సింపుల్గా మనం ఏం చేద్దామంటే కిందకి స్క్రోల్ చేసుకొని మినిమైజ్ చేసుకొని మనకు కావాల్సిన ఫాంట్ ఈ 2 ఫాంట్లు సెలెక్ట్ చేసుకుందాం. కాపీ చేసుకుందాం. సెలెక్ట్ చేసుకుని కాపీ చేసుకొని మళ్ళీ కంట్రోల్ ప్యానల్ ఇక్కడ ఇది మినిమైజ్ చేసుకున్నాం కదా, దాన్ని ఓపెన్ చేద్దాం. సో దీన్ని మ్యాక్సిమైజ్ చేసి ఇందులో పేస్ట్ కొట్టేద్దాం ఫ్రెండ్స్. సో ఫ్రెండ్స్ మనవి ఫాంట్స్ అనేవి ఇన్స్టాల్ అయిపోయినాయి. ఇప్పుడు దీన్ని మినిమైజ్ చేద్దాం. మినిమైజ్ చేసి మళ్ళీ మనం వర్డ్ ఓపెన్ చేద్దాం. వర్డ్ ఓపెన్ చేసిన తర్వాత ఈ ఫాంట్ స్టైల్ని మనం థర్డ్ మెథడ్ ద్వారా కంట్రోల్ ప్యానల్ ద్వారా ఇన్స్టాల్ చేసిన ఫాంట్తో మనం కవర్ చేద్దాం ఫ్రెండ్స్. సో సింపుల్గా నేను ఇక్కడికి వచ్చి ఫాంట్ నేమ్ టైప్ చేస్తాను ఫ్రెండ్స్. ఇదిగోండి మనకి ఫాంట్ వచ్చేసింది. సో సింపుల్గా మనం దీన్ని సెలెక్ట్ చేసుకుందాం. సో సెలెక్ట్ చేసుకున్న తర్వాత మన ఫాంట్ అనేది సింపుల్గా కన్వర్ట్ అయిపోయింది ఫ్రెండ్స్, మనకు కావాల్సిన ఫాంట్. సో ఫ్రెండ్స్ చూసారుగా, చాలా అంటే చాలా సింపుల్గా 3 మెథడ్స్ ద్వారా మీరు ప్రొఫెషనల్గా మీ విండోస్లో ఫాంట్స్ మీకు కావాల్సిన ఫాంట్స్ ఇన్స్టాల్ చేసుకోవడం ఎలాగనేది చూసారు కదా. సో ఫ్రెండ్స్ ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. ఈ వీడియో మీ ఫ్రెండ్స్కి ఉపయోగపడుద్ది అనుకుంటే గ్యారంటీగా షేర్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.